గవర్నర్ గారు నోటెంబడం మళ్ళొక్కసారి పచ్చి అబద్ధం చెప్పించారు. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లలో 40 పైసలు వచ్చినాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో. పోయిన సంవత్సరం జనవరి 2024లో మీరు చెప్పిన 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి 40 పైసలన్న వచ్చినాయా? దమ్ముంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం. మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఇది వాస్తవం. కేయిన్స్ అనే సంస్థ మేము ఆనాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే 3,700 కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది, దొలేరాలో పెట్టుబడి పెట్టింది. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ మేము ఆనాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది, ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ 1,700 కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది. వాస్తవాలు ఇట్లా ఉంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు, 1,79,000 కాదు కదా, 1,79,000 కోట్లు కాదు కదా. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు.